హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీ చేసుకోబోతున్నాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలి. పల్లీలను వేయించి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం ఎండు కొబ్బరిని తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నువ్వులను వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. జీలకర్ర, మెంతులు రెండింటిని కొద్దిగా తీసుకొని వేయించుకోవాలి. దీనివల్ల మనకు మంచి టేస్ట్ వస్తుంది. అన్నింటిని వేయించుకున్న తర్వాత ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ఆనియన్ తీసుకొని స్టవ్ పైన పెట్టి అటు ఇటు కాల్చుతూ ఉండాలి. ఆనియన్ని నల్ల రంగు వచ్చేంత వరకు కాల్చుకున్నాక పక్కన పెట్టుకోవాలి. చింతపండుని తీసుకొని బాగా కడిగి అందులో నీళ్ళు పోసి పక్కకు పెట్టుకోవాలి. మనం ఇప్పుడు వేయించుకున్న ఎండు కొబ్బరి, పల్లీలు, నువ్వులు ఇవన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. జీలకర్ర, మెంతులను కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. మనం ఇప్పుడు కాల్చుకున్న ఆనియన్ని సగం కట్ చేసుకొని నల్లగా ఉన్న భాగాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే మనం నానబెట్టుకున్న చింతపండును కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోని కారం వేసుకోవాలి. మనకు రుచికి సరిపడేంత ఉప్పును వేసుకోవాలి. తర్వాత పసుపును వేసుకోవాలి. మిక్సీ జార్ మూత పెట్టి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయలను తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కడిగి పక్కకు పెట్టుకోవాలి. వంకాయలను పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్న ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి.
వంకాయను తీసుకొని చాకుతో 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. అలా అన్ని వంకాయలను తీసుకొని కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. వంకాయలను తీసుకొని మనం ఇప్పుడు దాకా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ను అందులో స్టఫ్ చేయాలి. అన్ని వంకాయలను ఇలానే స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. మనం స్టఫ్ చేసుకున్న వంకాయలను ఆయిల్లో వేయించుకోవాలి. అలా వేయించుకుంటే లోపల కూడా బాగా ఉడికిపోతుంది. అలా వేయించుకున్న వంకాయలను ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన వంకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మనం అదే గిన్నెలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అందులో కొద్దిగా కస్తూరి మెంతి వేయాలి. ఇది వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వేగాక మనం మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ను ఇందులో పోసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలాగనే ఉంచి ఉడకనివ్వాలి. ఉడికాక మనం వేయించుకున్న వంకాయలను ఇందులో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా మెల్లగా వేసుకోవాలి. అలా వేసుకున్న వంకాయలను ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటే లోపల వంకాయ బాగా ఉడుకుతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత అందులో పైన కొత్తిమీరని చల్లుకోవాలి. అందరికీ ఇష్టమైన గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.